సార్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. ఈ ఎంపీ ఎలక్షన్లో జోష్ కూడా ఆ పార్టీలో ఉంది. కానీ ఆ పార్టీలో పోటీ చేయడానికి రేస్ గుర్రాలు లేవా అనే ఒక చర్చ జరుగుతుంది. దేనికంటే రంజిత్ రెడ్డి కానీ, దానం నాగేందర్ కానీ, కవిత ఈమె కావ్య అనుకుంటా, కావ్య కానీ, కడియం కావ్య, అలాగే మహేందర్ రెడ్డి, సునీత మహేందర్ రెడ్డి, ఈ నలుగురికి 14 సీట్లు ఇస్తే 4 పేర్లు బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఉన్నాయి. ఒకటండి, రాజకీయాలంటే నేను ఇంతకుముందు కూడా నేను చెప్పాను, నేను కమ్యూనిస్ట్ పార్టీలో ఒక 47 సంవత్సరాలు చేసిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీలోకి వచ్చిన దాదాపు 50 సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉంది. మేము కమ్యూనిస్ట్ పార్టీ రాజకీయాలు చేయాలి, ప్రజల కోసం పనిచేస్తుండేవాళ్ళం మేమంతా. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో అంతే, ప్రజల కోసం మేము వర్క్ చేసేది, అదే సిద్ధాంతం కాబట్టి. కానీ రాజకీయం అంటే రా అంటే రాక్షసుడు, జా అంటే జరాసంధుడు, కీ అంటే కీచకుడు, యా అంటే యమధర్మరాజు అని ఒక సినిమాలో ఏదో చెప్తారు ఎవరు. రాజకీయం అంటే అది ఈరోజు. దానికి సిగ్గు శరాలు అన్నీ వదిలిపెట్టాలి. అందుకనే మా కేజ్రీవాల్ గారు అంటుంటారు, నేను రాజకీయాలు చేయటం లేదు, నాకు రాదు అని చెప్పి ఆయన ఉన్నమాటనే చెప్తాడు అంతే. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరిని కొనాల్సిందే, లేకపోతే ఉండలేరు. ఇప్పుడు మొన్నటి వరకు ఉన్న కేసీఆర్ గారు చేసింది ఏంటి? ఆయనకి వీళ్ళకి ఇంకా మెజార్టీ అంత లేదు, ఆయనకి చాలా మెజార్టీ ఉండింది అప్పుడు. ఉన్నా కానీ అందరిని తీసుకున్నాడు, కాంగ్రెస్ ఉన్న వాళ్ళని తీసుకున్నాడు. నాకు బాగా గుర్తుంది, నరసింహన్ ఉన్నప్పుడే తెలుగుదేశం ఉన్న వాళ్ళని లైన్గా తీసేసుకున్నాడు ఆయన, తెలుగుదేశాన్ని మట్టి పెట్టేశాడు. కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా తీసుకున్నాడు, అందరినీ మొత్తం పార్టీని యాడ్ చేసేసుకున్నాడు ఆయన. ఇప్పుడు తెలుగుదేశం మిగలకుండా పోయింది. తర్వాత మొన్న కూడా రమణ గారు వెళ్ళారు, తర్వాత రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు వెళ్ళారు, అందరినీ కలిపేసుకుంటూ పోయారు. రాజకీయం అంటే అదే ఇక. ఎందుకంటే అవతల వాడిని శత్రువు దగ్గర ఎవరి దగ్గర మిగలనియకూడదు, దాన్ని క్లీన్ చేసేయాలి. సో ఈయన కూడా రాజకీయంగా బాగా ముదిరిపోయి ఉన్నాడు ఈయన కూడా. ఎందుకంటే ఓట్ ఫర్ నోట్ కేసులో ఇరుక్కుని బయటకు వచ్చిన తర్వాత ఒక సింహంలాగానే బయటపడ్డాడు ఈయన కూడా. అప్పటి నుంచి మొదలుపెట్టిన తర్వాత చూసాం కదా, ఇప్పుడు అనుకోకుండానే ఇంత సీనియర్ల మధ్యలో కూడా పైకి వచ్చాడు. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నేను నిన్న కూడా చూస్తున్నాను, కేటీఆర్ గారు ఏమన్నంటే కనుక ఆయన బీజేపీలోకి వెళ్ళిపోతాడు అని చెప్పి. తర్వాత బండి సంజయ్ కానీ, కిషన్ రెడ్డి కానీ, ఇంకేముంది వాళ్ళంతా పోతుంది అని చెప్పి వాళ్ళు. ఇవన్నీ ఎంత వరస్ట్గా ఉందంటే నిజానికి నాకు తెలిసి, అంటే నేను జనరల్గా పొలిటికల్ అంచనా వేసినప్పుడు మన రేవంత్ రెడ్డి గారికి అత్యంత మంచి పొజిషనే ఉంది ఆయనకి. దీనికంటే నీకు పొజిషన్ లేదు, వెళ్తే సెంట్రల్కి వెళ్ళాల్సిందే. మన రాష్ట్రంలో ఇది హయ్యెస్ట్ పొజిషన్ ఇది. ఇంతకంటే అయిపోయింది లేదు. ఇప్పుడు ఇమీడియట్గా అయితే 2 నెలలు 6 నెలలు పడేయలేదు, ఇంకో 1 year 2 years అయితే కంఫర్టబుల్గా నడుపుతాడు ఆయన. అంత ఉన్న తర్వాత వేరే పార్టీలకు ఎందుకు వెళ్తాడో నాకు అర్థం కావడం లేదు అసలుకి. పోనీ ఇంకోటి ఏమన్నారంటే మధ్యలో శ్రీనివాస్ రెడ్డి ఏదో వస్తాడు, ఆయన ఏదో అవుతాడు, ఈయన పడేస్తారు అంటే స్ట్రెంత్ని పెంచుకుంటున్నాడు అని చెప్పి ఏదో చెప్తున్నారని. సో అటువంటిది ఏమైనా ఉంటుందేమో కానీ, బట్ అది కూడా కావడానికి అవకాశాలు లేవు. ఏమైనా కానీ ఆ జాగ్రత్త పట్టడానికే ఈయన అందరికి కూడా తలుపులు తెరిచినట్టున్నాడు. ఎందుకంటే ఇంతకుముందు ఒకసారి అన్నాడు రేవంత్ రెడ్డి గారు, నేను తలుపులు కనుక తెరిస్తే బీఆర్ఎస్ మిగలదు నిజంగా. ఎందుకంటే అది ఆ పార్టీ పుట్టిందే కాంగ్రెస్. ఇప్పుడు ఈయన కూడా కేసీఆర్ కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినోడే కదా. దాంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు అట్లా వచ్చిన వాళ్ళే. ఎవరో కొద్దిమంది ఎక్కడన్నా ఒక్కళ్ళు ఇద్దరు ఉంటే కొత్తగా డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు ఉంటారేమో, నాకు అది కూడా గుర్తులేదు ఎవరు. ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే, లేకపోతే తెలుగుదేశం తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళే. దాంట్లో తెలుగుదేశం పార్టీలకు డైరెక్ట్గా వచ్చారు. ఎన్టీ రామారావు అప్పుడు డైరెక్ట్ కొత్త లీడర్స్ ఎమర్జ్ అయ్యారు అప్పుడు. సో అటువంటి వాళ్ళందరినీ పట్టుకుంటేనే బీఆర్ఎస్ అయింది. ఎందుకుంటారు దాంట్లో? ఇప్పుడు మునిగిపోయే పడవలు ఎవరు ఉండరు, ఎందుకంటే అది ఆల్మోస్ట్ ఆల్ మునిగిపోయింది పడవ. బీఆర్ఎస్ ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ అవుతుంది, వాళ్ళకున్న కరప్షన్స్ అంతా బయటపడుతున్నాయి. ఇప్పుడు తట్టుకోలేక నిన్న ఆయన చాలా దారుణంగా మాట్లాడాడు. ఆయనైతే కేసు పిచ్చి పట్టినట్టుగానే. ఇంతకుముందు ఎప్పుడు అంత వల్గర్ లాంగ్వేజ్. గెలవటమే ఒక లక్ష్యంగా బాగా డబ్బు ఖర్చు పెట్టేవాళ్ళని అన్నట్టు తీసుకున్నారు అనుకోవచ్చా? అంతేనా? న్యాచురల్ అండి. ఏమవుతుందంటే ఇప్పుడు గెలుపు గుర్రాలను ఎప్పుడు రాజకీయాల్లో చూస్తూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు మేము ఆమ్ ఆద్మీ పార్టీగా మేము డబ్బులు ఉన్న వాళ్ళని చూడరు. మా దగ్గర ఆటో డ్రైవర్ కూడా ఈయన ఉన్నాయి, రిక్షా లాగేవాడు కొడుకు కూడా ఈయనోడు ఉన్నాడు మా దగ్గర. మేము ఖర్చు పెడతాం అంటే మేమే కలెక్ట్ చేస్తాం, జనాల నుంచి కలెక్ట్ చేసి నిలబెట్టి ఒక ఇంటింటికి తిరిగి పర్ బూత్ 10 youth అని తయారు చేసుకుని మేమే కష్టపడి తయారు చేస్తుంటాం టీం అంతా. మాకు పెద్ద ఖర్చు ఉండదు ఆమ్ ఆద్మీ పార్టీగా. కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ఖర్చు ఉండదు, చాలా తక్కువ ఖర్చు పెడతారు వాళ్ళు కూడా. బట్ వేరే ఈ పార్టీలకు వచ్చేటప్పటికి 1000 కోట్లు ఖర్చు పెట్టాల్సిందే. ఇవాళ రేపు ఎమ్మెల్యే సీట్ అంటే 100 మినిమం, అది 100 కోట్లు. అది అవునన్నా కాదన్నా నిజం అది. నేను లాస్ట్ టైం గారు కూడా ఎలక్షన్ కమిషన్ వచ్చినప్పుడు ఆయనతో మాట్లాడాను, చీఫ్ ఎలక్షన్ కమిషన్ రాజీవ్ కుమార్ గారు, ఆయనతో మాట్లాడాను నేను, ఆల్ ఇండియా నేషనల్ ఆయనతోటి. నవ్వుతున్నాడు ఆయన, ఏం చేయాలి అంటాడు. నేను మీరు యూఆర్ సపోజ్ టు కంట్రోల్. నేను మునుగోడు గురించి కూడా అన్నాను, నేను 5,000 6,000 మార్కెట్లో వాల్యూ పెట్టి అమ్మేశారు, అది మీకు కనపడుతున్నాయి కదా, ఎందుకు మీరు తీసుకోరు అని అన్నాను. వాళ్ళ నాయకుడు రఘునందన్ అన్నాడు కదా, 100 కోట్లు మేము ఖర్చు పెట్టామని చెప్పి, ఆ ఒక్క నాన్న మీద మీరు ఎందుకు పట్టుకోరని చెప్పాను నేను.
ఆయన నవ్వి వదిలిపెట్టేశాడు. అంటే మన వ్యవస్థ అట్లా పడిపోయింది ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి. పార్టీ జెండాలు మోసి పార్టీని నమ్ముకుని ఉన్న వాళ్ళకు టికెట్ ఇస్తే గెలవడం కష్టం అన్నమాట. బాగా డబ్బు ఖర్చు పెట్టే వాళ్ళని వేరే వాళ్ళ పార్టీ నుంచి బుర్జువా పార్టీల్లో అంటే ఈ పార్టీల్లో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అంతకుముందు బీఆర్ఎస్ అదంతే. అందులో భాగంగానే ఇంకా డంప్ చేసుకోవడం, గెలుపు గురాలకే ఇవ్వడం. అదే కానీ మళ్ళీ కమ్యూనిస్ట్ పార్టీలకు వచ్చి అట్లా ఉండదు. జనరల్గా సీనియర్ నాయకులకి ఇస్తారు. అక్కడ కూడా కొంచెం ఇబ్బందులు వస్తాయి ఈ మధ్యన. మా దగ్గరకు వచ్చేటప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీలో మొన్న గుజరాత్కు చూడండి, అక్కడ కొత్తగా వచ్చిన ఇజ్జాన్ గడ్వీని సీఎం క్యాండిడేట్ చేశారు. మా దగ్గర పోలింగ్ జరుగుతుంది, ఇంటర్నల్ పోలింగ్. దాంట్లో ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళు అవుతారు. ఎక్కడైనా క్యాండిడేట్స్ కొత్తగా రావచ్చు, పాత రావచ్చు, అట్లనేమి ఉండదు. పాతోడే ఇవ్వాలని కూడా ఉండదు. బట్ వాడు కనుక బాగా పని చేస్తున్నారంటే మాత్రం ఇస్తారు. ఆ సిస్టమ్ మా దగ్గర. ఇక్కడ మాత్రం అట్లా కాదు. ఇక్కడికి వచ్చినప్పుడు డబ్బులు ఎవరు పెట్టగలుగుతారు, ఎవరు గెలిపిస్తారు, ఎవరి ఓట్లు ఎక్కువ ఉన్నాయి, ఎంత ఖర్చు పెట్టగలుగుతారు అన్నది 100% అదే జరుగుతుంది. అది మీరు అవునన్నా కాదన్నా రియాలిటీ. అది 100 కోట్లు మినిమం. రేవంత్ ముందు 2 లక్షలు, ఒకటి గెలవటం, ఒకటి తన గ్రూప్ని పెంచుకోవడం. అక్కడ పార్టీలో ఉన్నదంతా పాత బ్యాచ్ ఉంటుంది కాబట్టి. ఎందుకంటే రేపు పొద్దున ఎవడు గంటి కొట్టాడు అనుకోండి. ఇప్పుడు శ్రీనివాసరెడ్డి కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో వచ్చినాడు, బయట నుంచి వచ్చినాడే. ఏ పార్టీలకు పోవాలి, బీజేపీలో పోవాలా, దాంట్లో పోవాలా, బీఆర్ఎస్లో పోవాలా, ఎత్తుకుని నాకు ఆయన డిమాండ్ చేసి ఖమ్మం అంతా డిమాండ్ చేసి వచ్చినాడే. ఆయన కూడా ఎత్తుకుతాను ఉంటాడు. ఆయన కూడా సీఎం కావాలని ఉంటుంది. మొన్నటి వరకు కనపడ్డ ఆయన సడన్గా ఆయనకు కూడా ఉంటుంది. అంతకుముందు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు ఆయన. అక్కడి నుంచి ఎంపీ అయి వచ్చినాడు. ఆయన రాజకీయ చరిత్ర అంతా అంతే అదే ఉండే. న్యాచురల్గా ఉండొచ్చు, ఆశ్చర్యం లేదు. అందుకని ఆయన గ్రూప్ని, ఆ రాజకీయమే అది. నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ఆ రాజకీయమే అది. కాబట్టి ఏంటంటే ఆయన గ్రూప్ను కూడా పెంచుకునే ప్రయత్నాలు చేస్తుండొచ్చు. చేయడంలో ఆశ్చర్యం లేదు. ఇప్పుడు మనకి అప్పుడే సేఫ్గా ఉంటారు కాబట్టి. మనం కేసీఆర్ని అంటాం, మనం ఆయన ఎవరితో కలవలేదు, మాట్లాడలేదు. ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే అంత చుట్టూ ఆయనకున్నంత అపనమ్మకంతో. అందుకని మనం లాస్ట్ టైం మాట్లాడాం కదా, మనకి ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఎందుకు చేయాలంటే చేస్తారు అంతే. అది ఫోన్ ట్యాపింగ్ అంతే. అది ఎవడి మీద నమ్మకం ఉండదు, వాడు ఫోన్ ట్యాపింగ్ దిగుతారు, న్యాచురల్ దిగుతారు. ఇప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు కూడా చేయరని ఏం లేదు. కాంగ్రెస్ నుంచి కూడా తప్పవు కొన్ని వాళ్ళకు కూడా కొన్ని విషయాలు ఎవరెవరు చేస్తారు కనుక్కోవాలి. మరి సిబిఐ కానీ ఎస్బీఐ కానీ ఎస్బీఐ ఇక్కడ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అని చేసేది ఏంటి అదే కదా. ఎవరేం చేస్తున్నారు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా, అది లాగడానికే కదా. దానికి ఏదన్నా చేస్తారు. అవతలుడు చేసి రూలింగ్లో ఉన్న వాడికి అందజేయాలి వాడి ఇన్ఫర్మేషన్. అది సో అది చేస్తూనే ఉంటారు. అది